వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యకాలంలో పోలవరం నిర్మాణం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పట్టెసీమ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం ఆనాడు 1,300 కోట్ల రూపాయలు వెచ్చించి పట్టెసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ 3 సంవత్సరాల కాలంలో సుమారుగా 60,000 కోట్ల రూపాయల పంటల్ని పండించిన చరిత్ర ఆనాటి చంద్రబాబు నాయుడు గారిది. ఆ పట్టెసీమని వట్టిసీమ అంటూ ఎగతాళి చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పట్టెసీమని వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న దుగ్ధతో అసూయతో పట్టెసీమని వట్టిసీమని చేసి రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. నేడు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితిలో మళ్ళీ పట్టెసీమను ఆన్ చేసి కృష్ణా డెల్టాకు నీరు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎల్నినో వల్ల ప్రభావం వల్ల అనేక నదులు నెరల కొడితే పట్టెసీమ ద్వారా కృష్ణా డెల్టాకు స్థిరీకరణతో పాటు రాయలసీమ కూడా ప్రయోజనకారిగా మార్చే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆ పట్టెసీమ ప్రయోజనాల గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పట్టెసీమ చంద్రబాబు నాయుడు గారి కలల సౌధం అయితే వట్టిసీమ అంటూ దాన్ని ఎగతాళి చేసిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పట్టెసీమ కట్టి వేలాది ఎకరాలకి నీరిచ్చి ఎలా సిరులు పండించారో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. తర్వాత జగన్ రెడ్డి ఏం చేశాడో కూడా మనం చూసాం. నేటి ఎల్నినో ప్రభావ పరిస్థితుల్లో పట్టెసీమలో ఉపయోగాలు ఏంటి, పట్టెసీమ ఉపయోగం ఏంటి? పట్టిసీమ అనేది చంద్రబాబు నాయుడు మానస పుత్రిక, విజనరీ అనే దానికి రియల్ ఎగ్జాంపుల్ అనమాట. అసలు ఎవరికి ఊహకు అందని విషయం అది. 2014లో ఆయన గెలిచి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత 2015లో అది టెండర్స్ పిలిచారు. 1,300 కోట్లు ఖర్చుకు పిలిచారు. పూర్తి అయ్యేటప్పటికి 1,600 కోట్ల దాకా అయింది. 24 మోటార్లతో ఏర్పరిచారు. అది టెండర్స్ పిలిచిన సమయంలో అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ అనేది వ్యర్థము, చాలా ఇది నాశనం, డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు, గ్రావిటీతో మనకి పోలవరం వస్తుంది అని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చాలా వాదించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. పట్టిసీమ అనేది వద్దు, ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని వాదించాడు. పట్టిసీమ మనకు పోలవరం వచ్చేస్తుంది కదా, పోలవరం వస్తే ఇంక పట్టిసీమ అంతా దండగ కదా అనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ దానికి అప్పుడు సమాధానం ఏం చెప్పారు? పోలవరం పూర్తయ్యేటప్పటికి 3-4 ఏళ్ళు పడుతుంది. ఈ 3-4 ఏళ్లలో కృష్ణా రివర్ వాటరు మనకి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రావాలి, నాగార్జున సాగర్ నుంచి మనకి పులిచింతలు రావాలి, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి రావాలి. అది దగ్గర జూలై ఆఖరిలోనో ఆగస్టుకి కానీ మనకి వాటర్ చేరాయి. మన జూలైలోనే మనం నారుమళ్ళు పోసుకోవాలి. 13 లక్షల ఎకరాలకి నీరు అనమాట అది. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలు మెయిన్, కొంత పార్ట్ వెస్ట్ గోదావరి, కొంత పార్ట్ ప్రకాశం జిల్లాలకి ఉపయోగపడతాయి. 13 lakhs ఏకర్స్కి అనమాట. ఎప్పుడైతే జూలైలో నారులు పోసారో మనకి నవంబర్, డిసెంబర్లోనే కోతకు వస్తాయి అనమాట. సైక్లోన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇవాళ మీరు ఎల్నివో అంటున్నారు కదా, ఎల్నివో ఎఫెక్ట్ ఉండటం వల్ల ఇంకా కృష్ణా రివర్ వాటర్ రాల. అది ప్రస్తుతం ఇవాళ నిన్నట్లో ఆల్మట్టికి వాటర్ వస్తుందంట. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి శ్రీశైలంలో ఓన్లీ 40 TMC ఉంది. 215 TMC ఉండాలి. ఆల్మట్టికి నీరు రావాలి, ఆల్మట్టి నిండాలి, కింద బోర్డు ప్రాజెక్టు నిండాలి, ఆ నీరు మళ్ళీ నారాయణపూర్, జోరాల ఇవన్నీ అవ్వాలి. అసలు శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 40 TMC. ఆ 40 TMC అసలు 80-85 ఫీట్ హైట్ అది శ్రీశైలము. ఇప్పుడు 820 ఉందన్నమాట. అదంతా నిండేటప్పటికి మనకి ఆగస్టు వస్తుంది అనమాట. ఆగస్టు వచ్చేటప్పటికి మనకి అప్పటికి ఇంకా నార్మల్ ఎక్కడ పోస్తారు? నార్మల్ పోసుకోవడానికి కనీసం మినిమము 30 days వాటర్ మనకి కృష్ణా రివర్ రాకముందు గోదావరి నీరు అవసరం అనమాట. నదుల అనుసంధానం అంటారు దీన్ని. గోదావరి నీళ్ళు కృష్ణలోకి తీసుకొచ్చారు ఈ పట్టిసీమ ద్వారా. పట్టిసీమ అనేది లిఫ్ట్ ఇరిగేషను చాలా తక్కువ ఖర్చుతో అయిపోయింది. ఎంత తక్కువ ఖర్చుతో అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అన్ని పంచాయతీ ఆఫీసులకి వీటికి ఆ రంగులు వేసాడో ఆ రంగుల ఖర్చే 1,400 కోట్లు అయింది. తక్కువ 1,400 కోట్లతో రంగులు వేసి తీసి మళ్ళీ 1,400 పెడితే 2 పట్టిసీమ ప్రాజెక్టులు వచ్చాయన్నమాట. అది దండగానే అసెంబ్లీలో నొక్కి వక్కాణించాడు. పట్టిసీమ గనక లేకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేది. వాటికి కృష్ణా డెల్టా ఎండిపోవడంతో పాటు తాగునీళ్లు కూడా లేకుండా అల్లాడిపోయేవాళ్ళు ప్రజలు. తాగునీరు పర్వాలేదు, మాదిగానే వచ్చేది. కొన్ని మామూలుగా తాగునీరు అనేది కొంచెం కృష్ణా డెల్టాలో పెద్ద సమస్య కాదు, కానీ కొన్ని గ్రామాల్లో ఇవాటికి తాగునీటి సమస్య ఉంది.
పట్టిసీమ అనేది అది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అనమాట. అది విజనరీ. చంద్రబాబు నాయుడికి ఆ విజన్ ఉందన్నమాట. ఒకవేళ పోలవరం లేట్ అయితే ఈ కృష్ణా డెల్టా రైతులు ఏమైపోతారు? కృష్ణా వాటర్ రావటం లేదు. కృష్ణా వాటర్ వచ్చేటప్పటికి ఆగస్ట్ అవుతుంది. ఈలోపు నార్మల్ పోసుకోవాలి, నాట్లు వేసుకోవాలి. అదే కరెక్ట్ టైం, సీజన్ అనమాట ఖరీఫ్కి. ఆ ఖరీఫ్కి నీళ్ళు అందించే ఉద్దేశంతోనే ఆయన చేశాడనమాట. దాన్ని దారుణంగా వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి. అసలు డిసెంబర్లో వచ్చే తుఫాన్ కంటే ముందు కోత అయిపోతే మాసుళ్ళు అయిపోతాయి. అవును, రైతులు హ్యాపీగా ఉంటారు. అవును. అది ఒక్కటే కాదు, అసలు సీజన్ కరెక్ట్గా ఖరీఫ్ సీజన్ మన జూలై ఆగస్టులో నాటు పడిపోవాలి. ఆగస్ట్ అనేదే లేట్ అసలు. ఇవాళ కూడా పట్టిసీమ 1 వీక్ బ్యాక్ వదిలేశారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, చక్కగా పట్టిసీమ వదిలేరు. అది 8,500 క్యూసెక్కులు బేర్ చేస్తుంది. ఏది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషను పంపులు 24 పంపులు ఉన్నాయి కదా పర్ డే. కాకపోతే ఏంటంటే దాని కెపాసిటీ 8,500 అయినా సరే 6,000 7,000 క్యూసెక్ల వరకు వాటర్ వదులుతున్నారు. అది 2 వచ్చి ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన తర్వాత కుడి కాలువ ఎడమ కాలువకు వదిలేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 3,000 4,000 క్యూసెక్లు ఉన్నాయి. అటు 2,000 క్యూసెక్లు, ఇటు 1,000 2,000 క్యూసెక్లు గుంటూరు జిల్లాకి వదులుతున్నారు. అదే కనుక పట్టిసీమ లేదనుకోండి, పులిచింతల్లో వాటర్ 30 TMCA ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్లో వాటర్ కొంత ఉంది. ఈ వాటర్ సరిపోదన్నమాట ఈ 13 lakhs దానికి. ఈ ఆల్టర్నేటివ్ అనేది అత్యద్భుతమైన ఐడియా చంద్రబాబు నాయుడు గారికి. ఇంత మంచి ఐడియా ఎప్పుడు రాదు. చూసారా, ఇప్పుడు 2019 కల్లా పోలవరం అవలా. మరి ఈ 2019లో మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి ఆ పోలవరాన్ని 5 సంవత్సరాలు పడకబెట్టింది. మరి ఆ 5 సంవత్సరాలు, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలు, దగ్గర 2016లో ఆపరేషన్ స్టార్ట్ అయింది పట్టిసీమ. ఇప్పటికి ఎంత అయింది? 10 సంవత్సరాలు దాటింది. 2027 కంప్లీట్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంట. అవును, పోలవరం ఈ 10 సంవత్సరాలు పట్టిసీమే వాడుకున్నాం మనం. 2019-24 మధ్యలో పవర్ ఖర్చు అయిపోతుంది అని పట్టిసీమ ఆపాడు జగన్మోహన్ రెడ్డి. ఆపితే రైతుల్లో ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఒత్తిడితో కంపల్సరీగా పట్టిసీమ వదలాల్సి వచ్చింది. ఏది 19-24 మధ్యలో 2 సంవత్సరాలు టైట్ చేశాడు. యాక్చువల్గా ఒక 50 కోట్లు కరెంట్ ఖర్చు అవుద్దండి. ఇప్పుడు 1 మంత్కి 1.5 కోటి 2 కోట్లు అవుద్ది పర్ డే. ఏది 24 పంపులు కనుక కరెక్ట్గా రన్ అయితే అన్నీ కూడా వాటరు. ఈలోపు ఏమవుతుందంటే మునేరు వస్తుంది అనమాట, వర్షాలు వస్తాయి. కృష్ణాకి ప్రకాశం బ్యారేజ్కి క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. పులిచింతల యువతల, పులిచింతలకిను ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో కేసర్ దగ్గర నుంచి మునేరు వస్తుంది, పాలేరు వస్తుంది. ఈ వాగులన్నీ వచ్చి నిండుతాయి అనమాట. అవి కూడా కొంచెం మనకి బెనిఫిట్ అనమాట. అలా ఇన్ని రకాలుగా రైతుల యొక్క శ్రేయస్సు కోరుకుని, ఈ పంటలు ఎట్ట వస్తే కోరుకుని చంద్రబాబు ఆలోచించి పట్టిసీమ పెడితే, పట్టిసీమ ఉన్నదాన్ని కూడా వాడుకోకుండా ఒక విధమైన మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమోనని ఆ నీళ్ళు ఇవ్వకుండా ఆపాడండి. ఎంత దుర్మార్గం అండి అది. అప్పుడు రైతులు ఒత్తిడి చేస్తే, ఆ పార్టీ రైతులు కూడా ఒత్తిడి చేస్తే అప్పుడు నీళ్లు వదిలారు. ఇవాళ పట్టిసీమ మోటార్ పంప్స్ ఒకవేళ పోలవరం అయిపోతుంది, పోలవరం అయిపోయిన తర్వాత గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు ఇవ్వడం కూడా ఒక పంటకే ఇచ్చాడు. అవును, అది పంట లేదే. అవును, అంటే అప్పుడు ఏమవుతుందంటే కృష్ణా డెల్టాలో అప్పటికి పైనుంచి వాటర్ వచ్చేస్తుంది. నారాయణ సారు, శ్రీశైలం, మన పులిచింతల వాటర్ వస్తే సెకండ్ క్రాప్గా సరిపోతుంది. ఫస్ట్ పంటకే ఖరీఫ్కే ప్రాబ్లం ఎప్పుడు మనకి. ఆ ఖరీఫ్ ప్రాబ్లం వల్ల పట్టిసీమ తీరుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ పోలవరం కనుక అయ్యిందనుకోండి, 2027లో అయిపోద్ది అంటున్నారు గ్రావిటీ. ఆ గ్రావిటీతో ఏ పోలవరం కెనాల్ అయితే ఉందో ఆ పోలవరం కెనాల్నే వాడుకున్నాం ఇప్పుడు పట్టిసీమకి. అప్పుడు అదే పట్టిసీమలో ఉన్న పంపులను తీసుకెళ్ళి వేరే చోట లిఫ్ట్కి వాడుకోవచ్చు అనమాట. అదే అసలు ప్రణాళిక. ఇప్పుడు దాని ఏం ఖర్చు ఏమి వేస్ట్ అవ్వదు అసలు. అది ఇప్పుడు అదంతా రాయలసీమలో ఇప్పుడు అంద్రియనివాకి అన్ని లిఫ్ట్లే, రేపు గాలేరు నగర్కి లిఫ్ట్లే. రాయలసీమ లెవెల్స్ అన్నీ గ్రౌండ్ లెవెల్ కంటే చాలా హైట్లో ఉంటాయి. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 1,300 కోర్సు 1,500 కోర్సు అనేది వేస్ట్ కాదనమాట. వేస్ట్ కాకపోగా మీరు చెప్పినట్టుగా 50,000 కోట్ల వర్త్ పంటలు వచ్చినాయి. పంట కూడా గోదావరి వాటర్తో చాలా ఎక్కువ పంటలు పడినాయి కృష్ణా డెల్టా. మామూలుగా నాకు కృష్ణా డెల్టా ఏరియాలో సారవాలో 30 బస్తాలు పండితే 30 బస్తాలు పంట అంటే అద్భుతమైన పంట. ఎస్, కానీ పట్టిసీమ వాటర్ వచ్చినాక 40 నుంచి 50 బస్తాలు పండింది. 40 బస్తాలు గ్యారంటీగా అవుతుంది. దాళవ 40-45 బస్తాలు 50 బస్తాలు మించి పండేది కాదు ఎక్కడా కూడా.
అది 60-70 బస్తాలకు వెళ్ళింది. అంత అద్భుతమైన పంట వచ్చింది, దిగుబడి వచ్చింది. ఖరీఫ్ 40 దాకా వచ్చేసినాయి, రబీ 50 దాకా వస్తున్నాయి అనమాట. ఇలా పట్టిసీమ అనేది మీకు ప్రధానంగా అండి వరి పక్కన పెట్టి ఆక్వా సాగు, చేపలు, రొయ్యలు ఎంత పంట పండింది. అవును, అదంతా అసలు ఒక్కటి కాదండి. ఆయన దురదృష్టి, ఆ విజన్ అసలు ఎట్లా ఐడియా వచ్చిందో ఆయనకి ఆ లిఫ్ట్ పెట్టాలనే ఉద్దేశం. గవర్నమెంట్ రాగానే 2014 రాగానే ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేసేసారు. అది కూడా మెగా వాళ్ళే చేశారు. 1 ఇయర్లో పట్టిసీమ ప్రాజెక్ట్ అయిపోయింది. జస్ట్ 1 వీక్ బ్యాక్ ఈ సంవత్సరం కూడా వాటర్ రిలీజ్ చేశారు. ఎంత రైతులు ఆనందపడుతున్నారండి. ఇవాళ మీరు చెప్పినట్టు ఎల్నివో ఎఫెక్ట్ వలన వాటర్ కనుక రాకపోతే మనకి గోదావరి నీళ్లు కృష్ణలోకి వచ్చినాయి కాబట్టి కృష్ణా డెల్టా రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు. లేకపోతే నో ఫుడ్ అండి, ఎడారైపోద్ది కృష్ణా డెల్టా. ఆగస్టులో నార్మల్ పోసుకుని నవంబర్లో నూర్పులు చేసుకునే వ్యవహారం చంద్రబాబు గారు పట్టిసీమ కట్టిన తర్వాతే. కృష్ణా డెల్టాలు ఎప్పుడు లేదు, అంతకుముందు ఎప్పుడు లేదు. అంతకుముందు ఎప్పుడు డిసెంబర్లో కోతలు అయ్యాయి, జూన్ జూలైలో నార్మల్ పోసుకునేవాళ్ళు. అండి రకరకాల వెరైటీస్. ఏదో నీరు ఎక్కడ ఉంది, అసలు నీరు ఎక్కడి నుంచి వచ్చేది? మీకు జూలై తర్వాత నీళ్ళు వచ్చేది, జూన్ తర్వాత ఆకుమళ్ళు కూడా పోసుకునేవాళ్ళు. అంటే ఈ లాస్ట్ 20 years అలా ఉంది. అంతకు పూర్వం ఏంటంటే మసూరి వచ్చి నవంబర్లోనే కటింగ్ అయ్యేది. 70s 2000 వరకు నవంబర్లోనే, ఎక్కువగా నవంబర్లోనే వచ్చేది. 77 తుఫాన్ వచ్చింది కదా, సైక్లోన్. అప్పుడైతే వరి మొత్తం బాగా నష్టపోయారు అందరూ. 77 గమ్మత్తుగా ప్రజలు కూడా ఆలోచించుకోవాలండి. 2019 ముందు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం, గుంటూరు జిల్లా మొత్తం మీద ఈ మెట్ట పల్నాడు ఏరియా వదిలేసి ఇదంతా డెల్టా ఏరియానే కదా. ఇంతమందికి, ఇన్ని వేల మంది రైతులకి, లక్షల మంది రైతులకి లక్షల విలువైన పంట పండిస్తే, ఆ పంట పండించడానికి నీరిస్తే, తాగడానికి నీరిస్తే వాడగొట్టారండి. ఆశ్చర్యంగా 2019 ఆశ్చర్యం. అది ఆశ్చర్యంగా పట్టిసీమ అనేది ఎంత అది ప్రాణం. అది పట్టిసీమ నీళ్లు తాగి, పట్టిసీమ నీటి ద్వారా పంటలు పండించుకుని లక్షల రూపాయలు సంపాదించుకుని చంద్రబాబు నాయుడు గారిని వాడగొట్టారంటే అసలు ఎలా చూడాలో ఈ సమాజాన్ని, ప్రజల్ని అర్థం కాని పరిస్థితి. అవును, అది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. సో మిగతా ప్రాంతాల్లో వాడగొట్టారంటే అది వేరు. మిగతా ప్రాంతాలు కూడా వాడగొట్టడానికి వీలు లేదండి. అవకాశం లేదు. ఎందుకంటే పట్టిసీమ ఓన్లీ కృష్ణా డెల్టా అనుకోబాకండి. అంటే పట్టిసీమ కృష్ణా డెల్టాకి అనుకోలేము. దీని ద్వారా కృష్ణాలో వచ్చే వాటాని రాయలసీమకు వాడుకున్నారు. దాన్ని మసిపూసి మారడిగేసి ఎలా అలర చేశారో మనం చూసాం. కానీ మనకు ప్రత్యక్షం కనపడుతుంది కదా పట్టిసీమ వాటర్ మనం వాడుకున్న పరిస్థితి. ప్రత్యక్షంగా వాడుకున్నారు, అది ఇంకా పరోక్షంగా వాడుకున్నారు. అంటే నదుల అనుసంధానం ఎఫెక్ట్ ప్రజల్లో అవగాహన పెంచల. గోదావరి నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం, పంట పండింది. పట్టిసీమ నీళ్లు తాగిన ప్రతి ఒక్కళ్ళు, పట్టిసీమ నీళ్లు వాడుకుని లక్షల రూపాయల పంటలు పండించుకున్న వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాలు ఓడించారు. మీరు చెప్పింది 100% కదా. అదే అందరికీ ఆశ్చర్యం కూడా కలిగించింది. ఎర్ర నీళ్ళు వచ్చినాయి అప్పుడు. మీకు గుర్తుందా? మీకు గోదావరి నీళ్ళు ఎర్రగా ఉండేవి. అది పంట బాగా సారవంతంగా ఉండేది. ఆ నీళ్లు చాలా న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నట్లు ఉన్నాయి, మంచి పంటలు పండినాయి. అన్ఫార్చునేట్లీ కృష్ణా గుంటూరులో ఓడించడం అనేది చాలా దారుణం. అదే ఇప్పుడు పట్టిసీమ ఎఫెక్ట్ రాయలసీమ, పట్టిసీమ ద్వారా రాయలసీమకు వాటర్ వెళ్ళింది. పట్టిసీమ వాటర్, గోదావరి వాటర్ ఏమో కృష్ణా డెల్టాకు వాడుకుని, కృష్ణా వాటర్ ఏమో రాయలసీమకి ఇచ్చాడు. అది అసలు రియల్ ప్రాజెక్టు. ఇప్పుడు ఇంకా పోలవరం కనుక అయిపోతే, ఇప్పుడు పోలవరం అయిపోతుంది కదా 1 yearలో. పోలవరం కనుక అయిపోతే కృష్ణా డెల్టా సస్యశ్యామలం అనమాట. ఒక పంట కాదు, 2 పంటలు కాదు, 3 పంటలు, సంవత్సరం పొడుగుదా నీళ్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మనం ఇక్కడ దీంతో పాటు రేపు పోలవరం అయిపోయిన తర్వాత పోలవరం నుంచి బనకచర్ల దాకా ఈ గోదావరి వాటర్ తీసుకెళ్ళాలి కదా ఆయన ఉద్దేశం. అది చాలా పెద్ద ప్రాజెక్టు. 80,000 to 90,000 ప్రాజెక్ట్ ఉంది. సంకల్పం తీసుకుంటే అవందేముంది అంటే దాంట్లో ఏమైందంటే, ఇప్పుడు పోలవరం నుంచి కృష్ణాకి 160 kilometers గ్రావిటీతో వస్తాయండి వాటరు. కృష్ణాలో కలుపుతారు. కృష్ణా నుంచి లిఫ్ట్ తీసుకొచ్చి నాగార్జున సార్ రైట్ కెనాల్లో కలపాలి. నాగార్జున సార్ రైట్ కెనాల్లోకి లిఫ్ట్ చేయాలి అది కృష్ణలో నుంచి. అక్కడి నుంచి నాగార్జున సార్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్లో పెట్టాలి. బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా చాలా పెద్ద రిజర్వాయర్, వినుకొండ దగ్గర 200 TMC కెపాసిటీ అనమాట. అది అక్కడి నుంచి ఏంటంటే టన్నెల్స్ ఇవన్నీ బనకచర్ల దాకా తీసుకెళ్లాలన్నమాట. అది బనకచర్ల కాబట్టి నల్లమల సాగర్ దాకా వెళ్ళినా ప్రకాశం జిల్లా మొత్తం ప్రకాశం జిల్లాకి ఎటు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుతోనే సస్యశ్యామలం అయిపోతుంది. ఒకవేళ మన కృష్ణాలో నీరు రాకపోయినా, ఎల్లిన పరిస్థితులు భవిష్యత్తులో వచ్చినా గోదావరి వాటర్ని అక్కడ తీసుకెళ్ళొచ్చుగా, గ్యారంటీ. అదే కదా అది అసలు కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచే ఆధారపడక్కర్లేదండి. శ్రీశైలం వాటర్ వెలుగొండకు వాడతారు. ఈ వాటర్ ఏంటంటే దీన్ని నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో కలిపి లిఫ్ట్ చేసి కృష్ణా రివర్ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లో పెడతారు. ఏంటంటే దీంట్లో వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే,
పవర్ ఎక్కువైపోతుంది. మనకి దానికి వచ్చే ప్రొడక్షన్ కంటే పవర్ ఎక్కువ అవుతుందనే చాలామంది మేధావులు దాని గురించి చాలా క్రిటిసిజం తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే కాంట్రాక్టర్స్ వలన కాంట్రాక్టర్సే ఈ డిజైన్ ఇచ్చారు, కాంట్రాక్టర్స్ బెనిఫిట్ కోసం ఇది చేస్తున్నారనే ఒక అపవాదు కూడా ఉందన్నమాట. అందుకని అది మళ్ళీ రెండో అపవాదం ఏంటంటే మా వాటర్ అంతా మీరు తీసుకెళ్ళిపోతున్నారా అని తెలంగాణ వాళ్ళు అన్నారు. అప్పుడు దానికి నీట్గా చెప్పారు, వరద నీరే మేము వాడుకుంటాము, మీ నుంచి మీరు కావాలంటే ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా కట్టుకోండి తెలంగాణలో, మేము మీ నుంచి వేస్ట్ 3000 టీఎంసీ వాటర్ వెళ్ళిపోతాం సముద్రంకి, మాకు కావాల్సిన 200 టీఎంసీయే. ఇప్పుడు ఈ మనకచర్లకు కావాల్సిన 200 టీఎంసీ వాడుకునేది. అది కనుక రియల్గా ప్రాజెక్ట్ కనుక ఈ పవర్ కనుక మనకి చాలా తక్కువలో కనుక దొరకగలిగితే పవర్ ప్రాబ్లమే అక్కడ 1000 మెగావాట్స్ పైన అవుతుందంట. దాని ఖర్చు దీనికి వచ్చే ఆదాయం సరిపోదని అది క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఏం చేస్తే తక్కువ ఖర్చుతో నిర్మాణం అవుద్దో, లేదంటే భవిష్యత్తులో ఏం చేయవచ్చో ఆలోచించుకుని ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తారు. అదే జరుగుతూ ఉంటుంది. అసలు ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే అడ్డం పడిపోయి మాకొద్దు అంటా ఉంటే అది కరెక్ట్ కాదుగా. అవును, దానికి చాలా లిఫ్ట్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్లు పవర్ ఎట్లా వాడాలి, పవర్ ఎంత తక్కువలో మనం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ స్టేట్ అంతా పవర్ వచ్చేస్తుంది, చివరికి చాలా తక్కువ డబ్బులకు కూడా మనకు పవర్ అవైలబుల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏం గవర్నమెంటే సోలార్ పెట్టి సోలార్ ద్వారా వాడుకోవచ్చు. అయినా దాని కాస్ట్ అవుద్ది ఆ ప్రాజెక్ట్స్కి. అంటే అన్ని లిఫ్ట్లే. కృష్ణా నది నుంచి నారాయణ సార్ రైట్ కెనాల్కి లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి సొరంగం, ఆ సొరంగం నల్లమల ఫారెస్ట్లో నుంచి సొరంగాల్లోకి తీసుకెళ్ళాలి. సొరంగం అంటే 80,000 కోట్లు పెట్టారు, పెద్ద సమస్య ఏం కాదు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా పవర్ వాడతారు, అది ఆ పవర్ ఖర్చు ఎక్కువ వద్దనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి సందిగ్ధావస్థలో ఉంది. దానికి పరిష్కారం ఉంటుంది. ముందు తాగటానికి నీళ్లు, రైతుకు నీళ్లు ఇస్తే తర్వాత ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవచ్చు, ఏ రకంగా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేయొచ్చు. ఒకవేళ అప్పుడు కనుక మొక్క నాటకుండా పళ్ళు అయితే పండవుగా. అప్పుడు ఒకవేళ లక్కీగా ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు బాగా పడిపోయినాయి అనుకోండి, ఇక్కడ కృష్ణానది నుంచి కూడా మనం లిఫ్ట్ చేయక్కర్లా, ఆ వాటర్ అంతా బొల్లాపల్లి రిజర్వాయర్లో ఉన్న వాటరే సరిపోద్ది అంతా. అక్కడి నుంచి నాకు ఒక 7-8 లిఫ్ట్లు ఉన్నట్టు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా ఇష్టంగా ఉన్నాడు. అది కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కి తిరుగు ఉండదు, రాయలసీమ మొత్తానికి ఇరిగేషను డ్రింకింగ్ వాటర్ సరిపోతుంది, ప్రతి సెంటు నీరుతో తడుస్తుంది, నీరు పారుతుంది మనకచర్ల ప్రాజెక్టు అది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఆయన విజను. అదే దాన్ని క్రిటిసిజం చేశారు, చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తానే ఉంటారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు మీద పోలవరం మీద చేయలేదా, అమరావతి మీద చేయట్లేదా, లేకపోతే గూగుల్ డేటా మీద చేయరా, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ మీద చేయరా, ప్రతి దాని మీద చేస్తారంటారు చేసేవాళ్ళు. అవును, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసి దాని సొల్యూషన్స్ ఏంటో ఆలోచించాలి. అదేంటంటే నదుల అనుసంధానం అనేది వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దాని మీద చాలా ఇది ఉందన్నమాట. ఎట్లా అయితే క్వాడ్రిలేటరల్ రోడ్ వేశారో నదులు కూడా నదులను మొత్తాన్ని అనుసంధానం చేయాలనే ఇది మాత్రం ఆయన కళ అనమాట. అది మాత్రం తీరుద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన విజన్ అలాంటిది. పట్టిసీమతోనే స్టార్ట్ చేశాడు. అసలు ఇంకా పోలవరం పూర్తి కాకుండానే 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి పట్టిసీమ నీళ్లు వాడుకుంటున్నారు కృష్ణా జిల్లా వాళ్ళు. మరి ఇవాళ ఏ మొహం పెట్టుకుని పట్టిసీమ గురించి మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అసెంబ్లీలో పట్టిసీమ అనేది దండగా, అది అసలు ఎట్టి పరిస్థితుల్లో వద్దని చాలాసేపు వాదించాడు. నేను కూడా ఆ వీడియో చూసా, మీరు కూడా చూడండి కావాలంటే. వద్దు పట్టిసీమ దండగా కట్టకముందే అన్నాడు అనమాట. కాబట్టి విజనరీకి నెగిటివ్ పీపుల్కి ఉండే తేడా అనమాట అది. చూసారా, ఇంతమంది రైతులు ఇంత చక్కగా ఉపయోగించుకుని ఆనందపడుతున్నారు ఇవాళ. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా రైతాంగం పొందిన ఫలితాలు, ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బహుమతులు, భవిష్యత్ తరాలకి ఉపయోగపడే తీరు, అనేక విషయాలు మనకు తెలియజేసిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.